స్నానం చేసిన వెంటనే చాలా మందికి దాహం వేయడం సహజమే. శరీర ఉష్ణోగ్రతలో మార్పు రావడం వల్ల దాహం ఎక్కువగా అనిపించవచ్చు. అయితే ఈ సమయంలోనే వెంటనే నీరు తాగడం మంచిదా అనే విషయంపై కొంతమందికి స్పష్టత ఉండదు. నిజానికి స్నానం చేసిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నానం సమయంలో శరీర ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లని నీరు తాగితే ఆకస్మికంగా శరీర ఉష్ణోగ్రతలో మార్పు చోటు చేసుకుంటుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. ముఖ్యంగా రక్త ప్రసరణ వేగంగా జరిగే సమయంలో చల్లటి నీరు తాగితే గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత మన శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా నీరు తాగితే రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి చలికి గురయ్యే అవకాశం ఉంది. ఇది తలనొప్పి, నీరసం, అలసట వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల స్నానం చేసిన వెంటనే నీరు తాగకుండా 10 నుంచి 15 నిమిషాల గడువు తీసుకొని తాగడం ఉత్తమం. కేవలం స్నానం చేసిన వెంటనే మాత్రమే కాదు, భోజనం చేసిన వెంటనే నీరు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో నీరు తాగితే కడుపులోని ఆమ్లాలు పలచబడిపోతాయి. ఫలితంగా ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిపుణుల సూచన ప్రకారం భోజనం చేసిన 30 నుంచి 45 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ సహజంగా జరిగి శరీరానికి పోషకాలు అందుతాయి. బయట ఎండలో గడిపి ఇంటికి వచ్చినప్పుడు చాలా మందికి వెంటనే చల్లని నీరు తాగాలనిపిస్తుంది. కానీ ఇది కూడా శరీరానికి మంచిది కాదు. మనం ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అటువంటి సమయంలో ఒక్కసారిగా చల్లని నీరు తాగితే శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీనివల్ల తలనొప్పి, జలుబు, జ్వరం లాంటి సమస్యలు రావచ్చు. స్నానం చేసిన వెంటనే, భోజనం చేసిన వెంటనే లేదా ఎండలో గడిపిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం ఎంత అవసరమో నీరు తాగే సరైన సమయం పాటించడము అంతే ముఖ్యం.